ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో కొత్తగా సాధించాలని, ఆత్మని తెలుసుకోవాలని, ఈ మానవ జన్మ వచ్చింది అందుకేనని, దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని భావించటం సహజంగా జరుగుతూ ఉంటుంది. సాధన లేదు, సాధన చేసేవాడు లేడు అని మహర్షుల వారు ఎంత చెప్పినప్పటికీ నన్నేం చెయ్యమంటారు అనే ప్రశ్న మిగిలే ఉంటుంది. మరి ఏదో సాధన చేస్తే తనకు అన్యముగా ఆత్మగోచరమవుతుంది, నేను దర్శించవచ్చును అనేటటువంటి భావన సామాన్యంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎంత చెప్పినా నీవే ఆత్మవి, దాన్ని విడిచి నీవు ఉండవన్నా దేహాత్మ బుద్ధి కలిగిన ఈ మాయాజీవుడికి అంతా అన్యంగానే కనపడుతుంది. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవం ఒకడు ఉన్నాడని, అన్యంగా ఉన్నాడని, ఆ దైవాన్ని దర్శించుకుంటే తనకు ముక్తి వస్తుందని భావించటం సహజంగా జరుగుతూ ఉంటుంది. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సాధన చేసేవాడు లేడు, సాధన లేదు, ఉన్నది ఆత్మేను అని ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ అది రుచించదు. మహర్షుల వారి దగ్గరికి ఎందరో దర్శించటానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతూ ఉండటం మనకు సహజంగా జరుగుతూ ఉంటుంది. మరైతే ఈ దైనందిక జీవితంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. భక్తి అని, కర్మ అని, జ్ఞానమని. మరి ఏమిటి మార్గాలు? వాటి ప్రయోజనం ఉన్నదే అసలు? యోగం అంటున్నారుగా, దానికి మహర్షుల వారు సమాధానం చెబుతూ, వియోగం ఉంటే యోగం అవసరమే. మరి ఆ వియోగం ఎవరికో చూడు, నాకు నేనంటావు. మరి ఆ నేను ఉన్నాడేమో చూడు. ఆ పని చెయ్యకుండా నాకు నా సహజత్వము ప్రకాశించటం లేదు, తెలియటం లేదు అనేటువంటి ధోరణి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అంతేకాదు, ఎందరో మహానుభావులు ఎంతో సాధన చేసి ఆత్మజ్ఞానం సంపాదించారు అనేటువంటి భావన కూడా ప్రతి ఒక్కరిలోనూ ఈ మాయలో ఉంటుంది, ఉండి తీరుతుంది. దానికి మహర్షుల వారు ఎంతో స్పష్టం చేస్తూ, ఉన్నది ఎరుక, లేనిది జీవుడు. జీవుడంటే ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి కలిగి తానంటే ఈ దేహానికి పరిమితమైనటువంటి ఒక వ్యక్తినన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండి తీరుతుంది. కనుక అటువంటిదేదీ లేదు అని ఎంత చెప్పినా తృప్తి చెందడు. ఇంకా
నన్నేం చేయమంటారు? ఏం చేస్తే నాకు నా స్వరూప జ్ఞానం కలుగుతుంది అంటూ అడగటం మొదలు పెడతారు ప్రతి ఒక్కరూ కూడా. నిజానికి ఒక సందర్భంలో మహర్షులు వారు అక్కడ వచ్చిన వాళ్ళని ఉద్దేశిస్తూ, నీకు ఆత్మసాక్షాత్కారము కాలేదనే తలుపు కూడా ఉంది కదా, అదే నీ అంతరాయము. నిజంగా ఉన్నది ఆత్మ ఒక్కటే సుమ. నీవు లేవు, మరి నీవెక్కడుంటావు? ఉన్నది ఆత్మాయను, మరొకటి లేదాయను అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సాధన ఒకటి ఉన్నదని, సాధించవచ్చునని, ఈ అహంకారాన్ని నిలుపుకుంటూ కొత్తగా ఏదో వస్తుందని అనుకోవటం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. సాధన ఏం చెయ్యాలని అడుగుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఒక పృచ్ఛకుడు అడుగుతున్నాడు, గురువు తన శక్తిని కొంత మేరకు సంకల్పింపచేసి శిష్యునికి ఆత్మసిద్ధి సమకూర్చగలడంటారు, అది ఎంతవరకు నిజము అంటూ సూటిగా ఒక ప్రశ్న వేశారు. దానికి మహర్షుల వారు, నిజమే, కానీ గురువు ఉన్నాడే ఆత్మానుభవాన్ని కటింపడు. అది ఏమైనా నీకు చెవిలో చెబుతాడా, చేతికి అందిస్తాడా? దానికి ఉన్నటువంటి అవరోధాలను తొలగించటం మాత్రమే ఆయన నీకు సూచిస్తాడు, అంతే తప్ప మరొకటి కాదు. ఆయన అంతవరకే చేసేది. ఆత్మ ఎప్పుడూ అనుభూతమే కదా. నీవు అనుకోవచ్చు, ఆత్మ సాధనకి గురువు తప్పనిసరే కదా. దానికి కూడా మహర్షుల వారు సాధనా కాలంలో గురువు అవసరమే. మరి గురువు అంటే ఎవరో తెలుసా? గురువే ఆత్మ. గురువును పరమాత్మగా, నిన్ను జీవునిగా ఎంచుకో. మరి ఈ ద్వంద్వ భావన పోవటమే అజ్ఞాన నాశమవుతుంది. ద్వంద్వ భావన ఉన్నంత కాలంలో, ఉన్నంత వరకు గురువు కావాలి నీకు. నీకు దేహాత్మ బుద్ధి ఉంది కనుక గురువును కూడా దేహంగానే భావిస్తున్నావు. దేహము నీవు కావు, నీ గురువు దేహం కాదు, నీవు ఆత్మవే. గురువు కూడా అట్లే. కనుక నీవు ఆత్మానుభవం అంటున్నావే, దానివల్ల ఎరుక కలుగుతుంది. మరి అనుగ్రహము చేతనే సుమ. అయినా నువ్వు అడుగుతున్నావు, గురువు సమర్థుడా, ఎలా గుర్తించాలి? దానికి మహర్షుల వారు, ఎవరి సన్నిధిలో అయితే
పరమశాంతి నెలకొంటుందో వారి ఎడల నీకు కలిగే భక్తి వల్లనే నీకు తెలుస్తుంది. అంతకంటే ఏమీ లేదు. అంతేకాదు, నీవే ఆత్మవి. నీ ఆత్మ ఒకటే రెండా అని అనుకుంటున్నావు. జీవాత్మ ఒకటి ఉన్నదని, ఆత్మ వేరుగా ఉన్నదని, ఈ రెండు నేనులు ఉన్నాయని, ఒక నేను తెలుసుకుంటుందని, మరొక నేను తెలియబడుతుందని మరి నీవు భావిస్తున్నావు కదా. అటువంటిదేదీ లేదు. ఉన్నది ఎరుక మాత్రమే. ఎంత చెప్పినా సాధన ఉన్నదని, నన్నేం చెయ్యమంటారని, ఏ మార్గాన వెళ్ళాలని అడుగుతూ ఉంటారు సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరు. మార్గమేమిటి? సాధనేమిటి? మార్గం అంటే ఏమిటో తెలుసా? ఇప్పుడు లేదు, కొంతకాలం తర్వాత వస్తుందనే భావన ఉంది కదా. ఒకవేళ అది వచ్చినా ఇప్పుడు లేనిది మళ్ళీ కనుమరుగైపోతుందిగా. దానివల్ల ప్రయోజనం ఏంటి? కనుక అటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్పు. ఇంతకీ ఎంత చెప్పినప్పటికీ నీ మనస్సులో ఆత్మని ఏ విధంగా తెలుసుకోవాలి, ఆత్మనెరుగుట ఎలాగూ అని నీవు మాటిమాటికి అదే ప్రశ్న అడుగుతున్నావు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. ఆత్మని ఎరుగుట అంటే ఆత్మగా ఉండుట. అది ఇప్పుడు కూడా నీవు అలాగే ఉన్నావు. ఏదీ కొత్తగా రాదు. నీ ఆత్మని నీవు ఎరుగలేనని చెప్పి అనగనవా? ఏ విధంగా అంటావు? నీ కళ్ళను నీవు చూడలేవు కదా. అద్దము దగ్గర లేదు. అంత మాత్రానికే నీకు కళ్ళు లేవని అనగలవా? అదేవిధంగా నీకు ఆత్మ ఎరుకే. మరి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. అది ఒక విషయంగా తెలియదు కానీ అది విషయం కాదని నిన్ను నీవు లేవనవు కదా. నేను ఆత్మని తెలియలేకున్నాను అని ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు. అంటే నీ దృష్టిలో నీవు ఇతర వస్తువులను తెలుసుకున్నట్లుగా ఆత్మను తెలియలేకున్నావనే కదా. అంటే దాని విషయంగా నీకు సాపేక్ష జ్ఞానం లేదు అనేగా అర్థం. నీవు సాపేక్ష జ్ఞానంతో అంతగా పెనవేసుకుపోయావు. నిద్ర లేచినప్పటి నుంచి ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా వస్తు విషయాలని గ్రహిస్తున్నావు కదా. అందుకని నువ్వు సాధన అంటున్నావు. ఏం చేస్తే నేను చూడగలను, దర్శించగలను, అనుభవించగలనని అనుకుంటున్నావు. ఇదంతా కూడా ఒక కళ్ళ సామ్యం. ఆత్మ ఒక విషయంగా గోచరించినంతకే కదా. సుస్పష్టమైనటువంటి ఆత్మను తెలియని దుస్థితికి వచ్చావు నీవు. నీవు ఆత్మవై ఉంటూ తెలీదు అంటే ఏం చెప్పాలి?
పైగా నువ్వు సాధన ఏమిటని అడుగుతున్నావు. సాధన లేదు, సాధన చేసేవాడు లేడంటే నీకు తృప్తి కలగటం లేదు. అందుకని అడుగుతున్నావు ఆత్మనెరుగుట ఎట్లు అని. ఆ క్లిష్ట సమస్య వచ్చింది కదా, అడగవలసి వచ్చింది నీకు. నీకున్న శ్రమ కష్టమంతా కూడా ఎట్లుతోనే ఉంది. ఆత్మ తెలియవలసింది ఎవరికి? బాగా విచారించు. దేహానికి అది తెలుస్తుందా? విచారించు. దేహాన్ని బదులు చెప్పమను. దేహం ఎప్పుడు గోచరిస్తుందని చెప్పేవాడెవడు? నేను చెబుతున్నానంటావు, మంచిది. అంటే దేహాత్మబుద్ధితోనే కదా. కనుక అట్టి దేహాత్మబుద్ధి కలిగినటువంటి జీవుడు, కర్తృత్వము గల జీవుడు నాది నాది అంటున్నాడుగా, ఉన్నాడేమో చూడు. ఆ విచారం చేయబోని ఎన్ని రకాలుగా మనం ఇక్కడ చెప్పుకున్నా నీవుగా ఉండటమే నీ విధి. నీవు ఆల్రెడీ ఉన్నావు. ఇట్లుండట అట్లుండుట కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ముక్తసరిగా నిశ్చలంగా ఉండు, ఊరక ఉండు, అంతవరకే. నిశ్చలత అంటే ఏమిటనుకుంటున్నావు? నిన్ను నీవు నష్టం చేసుకోమని అర్థం. వ్యక్తిత్వము తల ఎత్తకుండా ఉండమని అర్థం. రూపం ఏదైనప్పటికీ సంకట కారణమే కదా. నువ్వేమనుకుంటున్నావు? నే అంతటి వాడును, అట్టివాడను, ఇట్టివాడను, నేను ఫలానా అనే భావన ఉంది చూశావు. దాన్ని పూర్తిగా వదిలేయి. మన శాస్త్రాలు ఏమని చెబుతున్నవి? అహమితి స్ఫురతి. నేను ఉన్నానని చెబుతున్నది కదా. స్ఫురణ అంటే నీకు మనస్సుగా అంతు చిక్కదు. అహమహం అనేది ఆత్మే మరి. కానీ ఇక్కడ నేనిది నేనది అనేది ఈ అహంకారము. ఆ ప్రకాశం ఉందే అహంస్ఫురణ, అది ఎప్పుడూ ఉండేది. మరి ఈ అహమికో క్షణికము కనపడిపోయేది. నేనుగా అహంస్ఫురణగా ఏదైతే నిలిచి ఉన్నదో అదే నీ సహజత్వము. అది అడ్డంగా ఒక మారు దుమికి నేను దేహము అని ఒక్కసారి బయటపడిందో అది అహంకారమై కూర్చుంటుంది. చూడు మరి, అటువంటిది ఏదైనా ఉన్నదేమో. లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని మార్గాలు. ఎంత విచిత్రంగా ఉందో చూడు. ఎందుకింత ఆందోళన పడుతున్నావు? నీవు సాధించేదని అనుకుంటున్నావు. నీవే అదై ఉంటూ. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దశముడి కథ చెప్పిన
కంఠాభరణం చెప్పుకున్నా, చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికిన, ఇవన్నీ నీకు ఒక అవగాహనకి మాత్రమే. కనుక నీవు చెయ్యవలసింది సాధన కావాలంటున్నావుగా, నీ సహజ స్థితికి అడ్డు తొలగించటమే సాధన. మనస్సుకి పని కల్పించవద్దు. ఏదో సాధించాలని మంత్రమో తంత్రమో యంత్రమో భక్తో ఒకటి కాదు, ఏదో ఒక దాన్ని పట్టుకుని వేలాడితే ఎప్పటికైనా నీ స్వరూపం ప్రకాశిస్తుందని నీవు అనుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ అహంకారపు చేష్టలే తప్ప మరొకటి కాదు. దైవం నీకు అన్యంగా ఉన్నాడని, ఆత్మ కూడా అన్యమేనని, ఎంతో తీవ్ర సాధన చేస్తేనే తప్ప దాన్ని ప్రకాశింప చెయ్యలేమని భావించటం సహజంగా ఈ మాయలో జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ఒక విషయాన్ని బాగా స్పష్టం చేశారు. ఒకవేళ భగవంతుడే కనుక నీకు అన్యంగా ఉంటే, ఆ భగవంతుడు ఆత్మలేని భగవంతుడై ఉండాలి. మరి అది కుదరదు కదా. నీవే ఆత్మవి, ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఎరుక, ఉన్నదే అహంస్ఫురణ. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నీతో పాటు ఈ జగత్తు, నీవు అనుకునే దైవము అన్నీ అదృశ్యమైపోతాయి సుమా. కారణం దేహమాలోచన, జగత్తాలోచన, దైవమాలోచన, పుట్టుక ఆలోచన, మరణం కూడా ఆలోచనే. నీవు ఇప్పుడు పూర్తిగా ఆలోచన అనే విషవలయంలో చిక్కుకున్నావు. దాని నుంచి బయటపడటానికి ఏం చెయ్యమంటావంటున్నావు. ఊరక ఉండు అంటే ఉండలేకున్నావు. నన్నేం చెయ్యమంటారని అడుగుతున్నావు. మాకు ఏ సాధన మంచిదని కూడా అడుగుతున్నావు. దానికి మహర్షుల వారు సాధకుని సాధన సిద్ధునికి సహజంగానే ఉంటుంది సుమా. సహజం అనేది అధ్యస్థితి. అప్పుడు సాధన అంటే ఏమిటో తెలుసా? నిత్య సత్యానుభవానికి గల అడ్డంకులను తొలగించటమే అవుతుంది. మరి అంతకంటే ఏమీ లేదు. నీవు ఆందోళన పడనవసరం లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మే. ఉన్నావన్న ఎరుక ఒకటి ఉంది కదా నీకు, అదే ఆత్మ. ఎంత చెప్పినా మహర్షిని అడుగుతూనే ఉంటారు. ఆత్మ సాధనకి మీరు మాకు సహాయం చేయగలరా, మాకేమైనా తోడ్పడతారా అని ఒకరు అడగటం మొదలుపెట్టారు. దానికి ఆయన సమాధానం చెబుతూ, సహాయం ఎప్పుడూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ ప్రశ్నలతో పనే ఉంది. ఎప్పుడో ఉన్న సహాయం ఏదో నాకెందుకు తెలియ రావటం లేదు అని ఎదురు ప్రశ్న వేశారు. శరణాగతిగా కనపడుతుంది. శరణాగతి అంటే వ్యక్తిత్వ రాహిత్యమే కదా.
అహంకార రహితమే కదా. సద్గురువు ఎక్కడో భౌతికంగా ఉన్నాడని అనుకోబాకు, నీలోనే ఉన్నాడు. ఆ సద్గురువు నీలో ఉన్నాడని ఇక్కడ నువ్వు భౌతికంగానే తెలుసుకున్నావు కదా. అయినప్పటికీ నాకు ప్రత్యక్షంగా గురువు అవసరం అంటున్నావు. నీ ఉద్దేశం ఏమిటి? ఆ కనపడే గురువే నీతోనే ఉన్నాడని అంటున్నాడు. అయినా కానీ నీకు గురువు చేతులు ఆత్మజ్ఞానం అందిస్తాడా? లేదు కదా. ఎంత చెప్పినా ఈ ఉపదేశాలు, సూచనలు, మార్గాలు, బోధలు ఇవన్నీ కూడా శరణాగతి చెయ్యని వారికి కొంతవరకు అవసరమే. మరి నిజానికి ఉన్నది ఒకటే సత్యం, రెండు నేనులు లేవు. గతంలో చెప్పుకున్నట్లు తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉండదు. నువ్వేమనుకుంటున్నావు? ఆత్మ సాక్షాత్కారం అంటే నీవనుకునే దైవము శంఖ చక్ర గదాలతోటి, చతుర్భుజాలతోటి దైవాన్ని చూడటమా? ఒకవేళ దైవం అట్లే కనపడ్డా శిష్యుడి యొక్క అజ్ఞానం పోయేదెట్లాగూ? పోదు కదా. ఈ సత్యం అనేది నిత్యానుభూతిగా ఉండాలి. మరి ప్రత్యక్షం అంటే ఏమిటో తెలుసా? అది నిత్య అనుభవమే కదా. దైవమే సాక్షాత్కరించాడని అనుకుంటున్నావు నీవు. దాని అర్థం కళ్ళతో చూడటమా, అన్యంగా చూడటమా? కాదు కదా. ఈ ఆత్మానుభవం సతతం లేకపోతే దాని ప్రయోజనం శూన్యమే కదా. 4 చేతులతో కనిపించటం అది నిరంతరాభం ఎట్లా అవుతుంది? అది పూర్తిగా కల్పితము, అది భ్రాంతి. నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా భగవంతుడు నీకు దర్శనమిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, చూచేవాడుంటేనే ఇవన్నీ కూడా నిత్యమైన, సత్యమైన అది చూచేవాడే కదా. కనుక నీవు అంతర్ముఖుడివిగా, చింతావిహీనంగా, దృశ్యవారితంగా సాధన అనుకుంటే ఊరక ఉండుటే సాధన. మరి ఆలోచనారహిత స్థితికి నీవు రాక తప్పదు. మౌనానికి మించిన సాధన లేదు. మౌనము సాధన అనుకుంటే అది చాలా అత్యుత్తమమైనటువంటి సాధన, దీక్ష కూడా. ఊరక ఉండుటే శ్రేయస్కరమని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయినా ఇంకా నన్నేం చెయ్యమంటారు? నాకు ఆత్మ ప్రకాశం కలగటం లేదు, నేనెవరో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను, నాకెప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని అడుగుతున్నావు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, తిరువణ్ణామలై వచ్చి తిరువణ్ణామలైకి దారి ఏదంటే ఎవరు చెబుతారు?
నీవే ఆత్మవై ఉంటూ నాకు ఆత్మ తెలియటం లేదు, నేను ఎటు పోవాలి అంటే ఏం చెప్పగలను, ఎవరు మాత్రం ఏం చెప్పగలరు అంటూ హెచ్చరించారు. ఆత్మని ఎరుగుట అంటే ఆత్మగా ఉండుట, అది జ్ఞానపూర్ణము. తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉన్నది, ఒక్క ఎరుకకే ఉన్నది, ఆ ఉచ్చతర శక్తికే ఉన్నది. అది అంతర్యామిగా సర్వాంతర్యామిగా ఉన్నది కదా. మరి అనుగ్రహము చేత మాత్రమే అది ప్రకాశించిన స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, నీవనుకునే దైవం ఎక్కడ? కాబట్టి అత్యుత్తమమైన సాధన మౌనము. బీ స్టిల్, బీ ది సెల్ఫ్. మరి అంతకు మించినటువంటి తేలికైనది మరొకటి ఏది ఉంటుంది చెప్పు? కనుక నాయన, నీవు చెయ్యవలసింది విచారించు. సాధన ఎవరు కోరుతున్నాడో చూడు. అట్టివాడెవడు లేడు. లేనివాడు సాధన ఏం చేస్తాడు? అంతవరకు దేనికి? సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఉన్నదని భావించావు. లేని పాము ఏం సాధన చేస్తే తాడవుతుంది? అది చెప్పు మరి చూద్దాం. అటువంటిదే ఈ యొక్క దేహాత్మబుద్ధి భావన. ఆది నుంచి ఈ అహంకారం తృణీకరించబడింది అంటే దాని అర్థం ఏమిటి? లేదు. అది అటువంటి చిచ్చడ గ్రంథి అంటూ ఏదీ లేదు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకని నీవు సాధన ఏమిటని అడుగుతున్నావు. నా ఆత్మ నాకు తెలియదంటున్నావు. ఇందాక చెప్పా కదా, నీకు తప్పకుండా తెలుస్తుంది. ఇక్కడ నేర్చుకోవటం కాదు, ఇంతవరకు నేర్చుకున్నది వదిలిపెట్టడం. ఇట్ ఈజ్ నాట్ లెర్నింగ్, ఇట్ ఈజ్ అన్లెర్నింగ్. మనస్సులో నీవు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంతో అనవసరమైన శాస్త్రాలని, అనుభూతుల్ని, అనుభవాలని, మార్గాలని దాచిపెట్టుకున్నావు. ముందు దానిని తొలగించుకో. నీ మనస్సు అనే పాత్రని ఎంటీ చెయ్యి. కొత్తగా ఏదీ రాదు. ఒక గదిలో పనికిరాని వస్తువులు చాలా పెట్టినప్పుడు చోటు కనపడటం లేదు కదా. వాటన్నిటినీ బయట పారేస్తే చోటు ఎక్కడొచ్చింది? గదిలో ఆల్రెడీ ఉంది కదా. అటువంటిదే ఆత్మ సాక్షాత్కారం కూడా. సాక్షాత్తు నీవు అదే ఉన్నావు. ఆలోచనారహిత స్థితిని అలవాటు చేసుకో. నీకు వద్దన్నా అదే ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆత్మ అనుభవం ఒక్కటే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై ఉంది. తెలిసియో తెలియకో ప్రతివానికి ఆత్మను అనుభవం ఉండి తీరుతుంది. అజ్ఞాని అనుభూతి ఉంది చూశావు, వాసనలు కప్పి ఉంచుతున్నాయి. జ్ఞాని విషయంలో అట్లు కాదు. అందువల్ల జ్ఞాని యొక్క ఆత్మానుభవం విశిష్టము, శాశ్వతము కూడా. అందులో సందేహం లేదు. నీ ఆత్మను నీవెరుగదా?
నీవున్నది నిజం కదా, కాదని అనలేవు కదా. ఈ ఆత్మ ఎవరు అన్న ప్రశ్న నీవు లేకుండానే వస్తుంది మరి. కానీ ప్రశ్నించే వేళ నీ ఉంటే తప్పదు మరి. నీ ప్రశ్నయే నీ ఉనికిని తెలుపుతున్నది. నీవెవరివో కనుక్కో అంతే. నీవు ఉండబట్టి కదా ప్రశ్నిస్తున్నావు, నాకు ఆత్మ తెలియటం లేదని. ఆ ఉన్నదే నీ సహచిత్తము. అయినా కానీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటని అడుగుతున్నావు. ఇందాక చెప్పినట్లు శంకుచక్రాలతో చూడటమా? కాదు కదా. నీవే ఆత్మవు, సాక్షాత్తు కూడా నీవే అది. దానిలోని కారంకు తావేది, చేయటానికి తావేంటి? నీవు ఆత్మవి అనుకుంటూనే ఆ ప్రశ్న అడుగుతున్నావు. నీకు ఆత్మలు రెండున్నాయా? ఒకటి రెండో దాన్ని కనుక్కోవటానికి అట్లా అనుకోవటం కూడా మరి అవివేకమే కదా. వీటన్నిటికీ కారణం కథల్లో మనం చెప్పుకున్నట్టు దేహాత్మబుద్ధి. ఇటువంటి ప్రశ్నలకి సాధన ఒకటి ఉన్నదని, సాధించవచ్చునని, ఇప్పుడు లేనిది తర్వాత వస్తుందని. దేనివల్ల వస్తుంది? ఇదిగో దేహాత్మబుద్ధి నీకు కలిగింది కాబట్టి. అంతవరకు దేనికి? నీవు నిద్రిస్తున్నావు, అప్పుడు నీవు లేవా? అక్కడ నీకెందుకు ప్రశ్న రావటం లేదు? కనుక నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వము ఇక్కడ కూడా తీసుకుంటరా. జాగ్రత్తలో నిద్రించు మరి. ఏదో కొత్తగా వస్తుంది, ఏదో కొత్తగా చూడవచ్చును, కొత్తగా తెలుసుకోవచ్చును అని నీవు అనుకుంటున్నావే, అది పెద్ద పొరపాటు. దీనికి కారణం ఉంది. చూశావు, నీకు అలవాటైంది వస్తువులని, విషయాలని దర్శించటం. ఆత్మ కూడా నీకు అట్లాగే కనపడాలనుకుంటున్నావు. అంతకంటే ఏం లేదు. ఏ విషయం కానీ తెలుసుకోవటానికి ఇంద్రియాలు ఉపకరిస్తున్నాయి కదా. ద్రష్టవు నీవు, ద్రష్టగానే ఉండు. చూడటానికి వేరేముంది కనుక. నిద్రలో ఉన్న స్థితి మరి అట్టిదే కదా. అక్కడ నీకు ప్రశ్న ఎందుకు లేదు? అహంకారము తల ఎత్తలేదు కాబట్టి. వ్యక్తిత్వము లేదు, పరిమితత్వము లేదు. ఇక్కడ నీవు చుట్టూ ఎన్నో వస్తువులను చూస్తున్నావు. ఆత్మని కూడా అలాగే కనపడాలని అనుకుంటున్నావు, అభిలషిస్తున్నావు. ఇదంతా నీ అలవాట్ల యొక్క స్వభావమే. ఏ విషయం కానీ ఇక్కడ తెలుసుకోవటానికి ఇంద్రియాలు పరికరణలు మాత్రమే కదా. ఇందాక చెప్పినట్టు ద్రష్టవు నీవు, ద్రష్టగా ఉండు. నీకు అప్పుడు ఏ ప్రశ్న తల ఎత్తదు సుమ. సాధన లేదని, సాధించేది కాదని నీవే గ్రహిస్తావు. దీని అర్థం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం కేవలం అనాత్మ నిరసమే కదా, నిరసనే కదా, వేరు లేదు కదా. ఆత్మలు ఒకటే ఉంటుంది, పెక్కులనే ప్రసక్తే లేదు. నీవు ఇప్పుడు కూడా దేహాన్ని ఆత్మగా భావిస్తున్నావు. నీవు అనుకుంటున్నావు, నేను ఇక్కడ ఉన్నాను, ఇచ్చటే వాడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు అంటూ నీవు దేహాలను చూస్తూ
ఆత్మలు కూడా చాలా ఉన్నాయని అనుకుంటున్నావు. అటువంటిది ఏదీ రాదు, అదేదీ లేదు. నీవే ఆ సహజత్వము, నీవే తత్వము. ఉన్న సత్యము ఎరుక మాత్రమే, కొత్తగా ఏదీ రాదు. వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు మానుకో. ఏదో చేస్తే ఏదో వస్తుందని దాని ఎంబడి పడవద్దు. నీకు ఏదీ క్రొత్తగా రాదు. అంతకంటే ఏముంటుంది? అత్యంత తేలికైన దాన్ని, సాధన ఒకటి ఉన్నదన్న భావనతో నీవు కాలాన్ని వృధా చేసుకుంటున్నావు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో వస్తుందని అనుకుంటున్నావు. అప్పుడప్పుడు సాధన పూర్తి కాకపోతే, యోగము సిద్ధించకపోతే, యోగ భ్రష్టత్వం అయితే తిరిగి మళ్ళీ జన్మ ఎత్తి మొదలెచ్చాలని, సాధించాలని అనుకుంటున్నావు. వాటికి స్వస్తి చెప్పు. సాధన లేదని గుర్తించు. సాధించే వాడెవడు లేడని గుర్తించు. ఉన్నది ఎరుక అని అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. శుభ ఆత్మని, ఎరుకని ప్రకాశింప చెయ్యగలిగిన సాధన అంటూ ఏదీ లేదు, లేదు, లేదు. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఆత్మ ఎక్కడ ఎప్పుడు ప్రకాశిస్తే ఒకే రీతిలో ఉంటుంది. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఆత్మజ్ఞానము పవిత్ర గ్రంథాలలో ఉండదు. నీవు అనుకునే గురువు అందించడు. ఇతరుల నుంచి రాదు. ఆకాశం నుంచి ఊడిపడదు. నీలోనే నీవే అదై ఉన్నావు. ఇంతకంటే స్పష్టంగా చెప్పేవారు ఎవరున్నారు? అయినప్పటికీ నన్నేం చేయమంటారు? సాధన చెప్పండి, మీరేం చెబితే అది చేస్తాను. మంత్రము, తంత్రము, యంత్రము, ఇట్లా అడిగే వారి సంఖ్య కోకొల్లలుగా ఉంటుంది ఈ మాయలో. అంతేకాదు, జ్ఞానికి కూడా ఆపాదిస్తాడు. మీరెంతో సాధన చేస్తే ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగారు, నాకు కూడా చెప్పండి ఆ మార్గం ఏమిటో అని. మార్గం ఉంటే కదా దాని గురించి చింతించవద్దు. ఒక సందర్భంలో మహర్షినే సూటిగా అడిగారు, యోగ మార్గాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ వృధాయేనా అని అడిగారు. అవి ఆత్మప్రకాశానికి పనికిరావు, నిశ్చలత్వానికి మాత్రమే అంటూ సూచించారు రమణ మహర్షుల వారు. నీవు ఏ మార్గం ఎంచుకున్నా శిఖరాగ్రం ఒకటే ఉంటుంది, ఆత్మానుభూతి ఒకటే ఉంటుంది. అది ఒక్క అనుగ్రహము చేతనే ప్రకాశిస్తుంది. అనుగ్రహం అంటే ఎవరు? ఆత్మే. అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే దైవము, అనుగ్రహం అంటే ఆ ఉच्चतर శక్తి. ఎంత స్పష్టం చేసినా ఇంకా నన్నేం చెయ్యమంటారు? ఎటువంటి సాధన చేస్తే నాకు ఆత్మ తెలుస్తుంది? దానికి మహర్షుల వారు ఊరక ఉండుటే శ్రేయస్కరము. నోయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ అంటూ ఇన్ని రకాలుగా చెప్పారు. మంచిది.
విచారించండి. సాధన లేదని గుర్తించుటే సాధన. మౌనము సాధన అనుకుంటే అది చాలా అత్యుత్తమమైన సాధన. మంచిది. మౌనమే శరణ్యం.